ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించెదము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కేవలము ఏదో ప్రత్యేక మేలు జరిగినప్పుడు మాత్రమే స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సరికాదు. అట్టి సమయాలలో కృతజ్ఞతాస్తుతులు అర్పించుట సమన్వయమే. అయితే అది త్యాగము కాదు. మన జీవితాలలో ఆయన మనకు చేసిన మేళ్లను, సహాయాలను బట్టి దేవునికి అన్ని సమయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, ఆయనకు అన్ని వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. మనకు కలిగిన మేళ్లను ఎంచుకుంటూ పోతే మనం ఎంతగా ఆశీర్వదింపబడ్డామో తెలుసుకోగలుగుతాము. కొన్ని మనకు సమృద్ధిగా ఉన్నందున వాటిని మనము లక్ష్య పెట్టము, కానీ వాటిని కలిగి ఉండుటే కొన్ని దేశాలలో ప్రజలు భాగ్యంగా ఎంచుకుంటారు. పరిశుభ్రమైన మంచినీరు ఒక ఉదాహరణ. నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండుటకు నిర్ణయించుకుంటే కృతజ్ఞతలు చేయవలసినవి అనేకములు. శరీరం మనకు లేని వాటిని గురించి ఆలోచిస్తుంది, కానీ ఆత్మ దేవుని మహిమపరిచే విషయాల కొరకు వెతుకుతుంది. కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.